హౌ పవర్ఫుల్ ఈస్ సూపర్ మ్యాన్. వీడియో చాలా లేట్ అయింది కదా. వెల్ ఐఎమ్ సారీ ఫర్ దట్. వన్ ఆఫ్ అవర్ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా నాకు చిన్న ఐ ఇష్యూ ఉందని. దాని వల్లే యూట్యూబ్ కి నేను అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నా. అండ్ ఫ్యూచర్ లో కూడా మన ఛానల్ నుండి స్పీడ్ గా కంటెంట్ అయితే రాకపోవచ్చు. ఎనీవే కొంచెం లేట్ అయినప్పటికీ ఏదో ఒక రకంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇక టాపిక్ లోకి వచ్చేస్తే సూపర్ మ్యాన్. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఈ వీడియో కోసం మీన్స్ డీసీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. దట్స్ వై సూపర్ మ్యాన్ తో డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ లోని క్యారెక్టర్స్ వి అదర్ సూపర్ హీరోస్ వి కూడా పవర్ స్కేలింగ్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇక టైం ఏం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సూపర్ మ్యాన్ ఎంటైర్ కామిక్ బుక్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ సూపర్ హీరో అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిక్షన్ ఎవర్ క్రియేటెడ్. అసలు ఎలాంటి వీక్నెస్ లు లేకుండా ఏదైనా చెయ్యగలగాలనే మోటివ్ తోనే డిటెక్టివ్ కామిక్స్ వాళ్ళు సూపర్ మ్యాన్ ని క్రియేట్ చేశారు. ఇక లైవ్ యాక్షన్ లోని జాక్ స్నైడర్ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్ విషయానికి వస్తే హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ ద మ్యాన్ ఆఫ్ స్టీల్ ని కామిక్స్ కి చాలా ఆక్యురేట్ గా పోర్ట్రేట్ చేస్తూ క్రియేట్ చేశారు. అండ్ మనం ఎక్కువగా గమనించలేం కానీ తను కనిపించిన 3 మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ది టోప్ ఫీట్స్ ని క్రియేట్ చేశాడు. సూపర్ మ్యాన్ ఆల్సో క్లార్క్ కెంట్ ఆర్ కెల్ బై బర్త్ నుండే రిమైనింగ్ క్రిప్టోనియన్స్ కన్నా చాలా డిఫరెంట్. మామూలుగా అందరు క్రిప్టోనియన్స్ ని ఒక ప్రీ డెస్టిన్ లైఫ్ తోనే పర్పస్ తోనే క్రియేట్ చేస్తారు. కానీ కలల్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రీ డెస్టిన్ పర్పస్ లేకుండా నాచురల్ గా పుట్టిన ఫస్ట్ ఎవర్ క్రిప్టోనియన్. సో తను ఏదైనా అవ్వచ్చు. జార్డ్ లో ఒక మిలిటరీ జనరల్ అవ్వచ్చు, తన ఫాదర్ లా సైంటిస్ట్ అవ్వచ్చు, ఆర్ ఒక రెగ్యులర్ క్రిప్టోనియన్ సివిలియన్ కూడా అవ్వచ్చు. ఇట్స్ హిస్ చాయిస్. అయితే క్రిప్టాన్ ప్లానెట్ రెడ్ సన్ ఆర్బిట్ లో ఉండడం వల్ల అక్కడున్న ఎవరికి సూపర్ పవర్స్ లేవు. బట్ క్లార్క్ దాదాపు 30+ ఇయర్స్ గా ఎర్త్ మీద ఉండడం వల్ల మీన్స్ ఎల్లో సన్ ఆర్బిట్ లో ఉండడం వల్ల ఈ హ్యూజ్ టైమ్ లో తన బాడీలో ఉన్న ప్రతి సెల్ హెవీ అమౌంట్ ఆఫ్ సన్ లైట్ ని అబ్జర్వ్ చేసుకుని క్లార్క్ ని చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా మార్చింది. తన టీనేజర్ గా ఉన్నప్పుడే వాటర్ లో పడిపోయిన ఒక 5 tons వెయిటెడ్ మినీ స్కూల్ బస్ ని అందులోని 20+ కిడ్స్ ని క్యాజువల్ గా పైకి లిఫ్ట్ చేశాడు. ఇదే మూవీలో బార్ సీన్ తర్వాత ఒక జైంట్ ట్రక్ ని తుక్కుగా డిస్ట్రాయ్ చేసి పడేశాడు. సో అకార్డింగ్ టు ఇంటర్నెట్ ఈ ట్రక్ కెన్వర్ట్ T800 అండ్ దీని వెయిట్ అప్రాక్స్ 44,580 kgs ఆర్ 44 tons ఉంటుంది. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక ఆయిల్ రిగ్ కంపార్ట్మెంట్ డోర్ ని పేపర్ మర్చినట్టుగా విడిచి అందరినీ సేవ్ చేశాడు. అదే సీన్ లో నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ టన్స్ ఉన్న ఒక ఆయిల్ రిగ్ ట్యాంకర్ ని కూడా ఫాల్ అవ్వకుండా కొద్దిసేపు హోల్డ్ చేయగలిగాడు. బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో ఆస్ట్రోనట్స్ ని సేవ్ చేసే ప్రాసెస్ లో సూపర్ మ్యాన్ ఒక రాకెట్ అప్పర్ పార్ట్ నోస్ కోన్ ని లిఫ్ట్ చేసుకుంటూ సేఫ్ జోన్ కి తీసుకొచ్చాడు. ద ఫిలిం థియరిస్ట్ అనే యూట్యూబర్ చెప్పిన దాని ప్రకారం దీని వెయిట్ అప్రాక్స్ 1,65,000 pounds ఆర్ 75,000 kgs ఆల్సో 75 tons ఉంటుంది. అండ్ దీనికి కంటిన్యూషన్ సీన్ లో ఐస్ లో స్టక్ అయిపోయిన ఒక షిప్ ని క్యాజువల్ గా ఎలాంటి స్ట్రగుల్ లేకుండా లాక్కుంటూ వస్తాడు. ఆ షిప్ ని గమనిస్తే లైట్ గా రష్యన్స్ 50 lit పాబడి ఐస్ బ్రేకర్ గా ఉంది. అండ్ దీని వెయిట్ అప్రాక్సిమేట్లీ 25,840 tons ఆర్ 23,441,653 kgs ఉంటుంది. ఓరి నాయనో, క్రేజీ ఫీట్ కదా. బట్ ట్రస్ట్ మీ, DCEలో సూపర్ మ్యాన్ ఇంతకన్నా క్రేజీ స్ట్రెంగ్త్ ఫీట్స్ ని క్రియేట్ చేశాడు. ఇదే మూవీలో సూపర్ మ్యాన్ క్రియేట్ చేసిన ఒక డెడ్లీ ఫీట్ ని ఆఫ్లైన్ లో మెన్షన్ చేశారు. ఈ సీన్ లో ఒక న్యూస్ ఆర్టికల్ మీద సూపర్ మ్యాన్ భూకంపాన్ని ఆపడానికి ఒక టెక్టానిక్ ప్లేట్ ని మూవ్ చేశాడని మెన్షన్ చేస్తుంది. టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఎర్త్ అప్పర్ మోస్ట్ క్రస్ట్ మ్యాంటిల్ లేయర్స్. సో యావరేజ్ గా ఒక టెక్టానిక్ ప్లేట్ వెయిట్ 24 quintillion tons ఉంటుంది. మీన్స్ ఇదే రియల్లీ ఒక కంట్రీ లెవెల్ ఫీట్. డ్యూడ్ లిటరల్లీ 2 సినిమాలకి కంట్రీ లిఫ్టింగ్ లెవెల్ ఫీట్స్ ని క్రియేట్ చేశాడంటే జస్ట్ ఇమాజిన్. DCEU కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతే ఎండ్ గేమ్ లా DCU లో కూడా ఒక ఫైనల్ ఫిలిం వచ్చేసరికి ఎంత స్ట్రాంగ్ అవుతాడో తను. అండ్ ఇది కూడా సూపర్ మ్యాన్ తో ఫీట్ కాదు. జస్టిస్ లీగ్ క్లైమాక్స్ లో సింక్రోనైజ్ అవుతున్న మదర్ బాక్సెస్ ని తన ప్యూర్ స్ట్రెంగ్త్ తో వేర్ చేశాడు. ఎలాంటి ప్లానెట్ నైనా డార్క్ సైడ్ హోమ్ ప్లానెట్ గా రీషేప్ చేసే ప్లానటరీ లెవెల్ ఆల్టరేషన్ ఎనర్జీ అందులో ఉంది. ఆ ప్లానటరీ రీషేపింగ్ ఎనర్జీని కూడా తన షీర్ స్ట్రెంగ్త్ తో హోల్డ్ చేస్తూ వాటిని సపరేట్ చేయగలిగాడు. ప్యూర్ ప్లానటరీ లెవెల్ ఫీట్ ఇది. ఇక స్పీడ్ అండ్ ఫ్లయింగ్స్ విషయానికి వస్తే మ్యాన్ ఆఫ్ స్టీల్ లో తన ఫస్ట్ టైం గాల్లోకి ఎగిరినప్పుడు మ్యాక్ 373 స్పీడ్ తో ఫ్లై చేశాడని డాటా బుక్స్ లో మెన్షన్ చేశారు. మ్యాక్ 3,739 అంటే మాక్సిమం 46,16,917 km/h. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఎంటైర్ ప్లానెట్ లోనే ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన నాసా X-43 జెట్ కన్నా సూపర్ మ్యాన్ 626 times ఫాస్ట్ గా ఫ్లై చేశాడు. ఈ స్పీడ్ తో సూపర్ మ్యాన్ జస్ట్ 2 to 3 seconds లోనే అమెరికా నుండి ఇండియాకి, ఇండియా టు అమెరికా ట్రావెల్ చేయగలడు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదంతా తను ఫస్ట్ టైం ఫ్లై చేసినప్పుడే. ఇక జస్టిస్ లీగ్ మూవీలో మదర్ బాక్స్ తో రిజెక్ట్ అయిన సూపర్ మ్యాన్ స్పీడ్ అయితే ఫార్ బియాండ్ ద లైట్ స్పీడ్ గా మారిపోయింది. నెక్స్ట్ డ్యూరబిలిటీ. క్రిప్టనైట్ అండ్ డూమ్స్డే వల్ల తప్ప సూపర్ మ్యాన్ ఆల్మోస్ట్ ఏ మూవ్మెంట్ లో కూడా డ్యామేజ్ కాదు కదా, ఒక్క స్క్రాచ్ కూడా తీసుకోలేదు.
ఇక తన ఎక్స్ట్రా క్రిప్టోనియన్ ఎబిలిటీస్ విషయానికి వస్తే సూపర్ సెన్సెస్. ఫస్ట్ ఎక్స్రే విజన్. సూపర్ మ్యాన్ ఆల్మోస్ట్ ఎవరినైనా ఎంత దూరంలో ఉన్న క్యాండిడేట్ నైనా దేన్నైనా స్కాన్ చేసి చూడగలడు ఎక్సెప్ట్ లెడ్. సూపర్ హియరింగ్. సూపర్ మ్యాన్ ఆల్మోస్ట్ 500,000 హెడ్జెస్ వరకు సౌండ్ ని వినగలడు. ఇంకా బెటర్ గా చెప్పాలంటే తను ఒక ప్లేస్ లో నిలబడి మొత్తం కంట్రీలో జరిగే ఏ సౌండ్ అయినా వినగలడు. ఎగ్జాంపుల్ బీవీఎస్ క్లైమాక్స్ లో ఒకవైపు సూపర్ మ్యాన్, వండర్ ఉమెన్, బ్యాట్ మ్యాన్ డూమ్స్ డే తో డెడ్లీ ఫైట్ చేస్తున్నారు. ఇంకోవైపు సిటీ లెవెల్ క్రేజీ ఎక్స్ప్లోషన్స్ జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఆ టెన్షన్ లో కూడా సూపర్ మ్యాన్ లూయిస్ వాటర్ లో మునిగిపోతున్న దాన్ని వినగలిగాడు. ఆయన తను సేవ్ చేశాడు. నెక్స్ట్ సూపర్ మ్యాన్ హీట్ విజన్. లైట్ స్పీడ్ తో మూవ్ అయ్యే ఈ బీమ్స్ ఆల్మోస్ట్ దేన్నైనా కట్ చేయగలవని బీవీఎస్ మూవీ నావలైజేషన్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ తన కాంబాట్ స్కిల్స్ విషయానికి వస్తే తను ఫస్ట్ టైం ఫైట్ చేస్తూనే జార్డ్ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ హైలీ ర్యాంక్డ్ 2 క్రిప్టోనియన్స్ ని డిఫీట్ చేశాడు. క్లైమాక్స్ లో జనరల్ జార్డ్ ని తన స్ట్రెంత్ ని ఓవర్ పవర్ చేసి తనని డిఫీట్ చేశాడు. జార్డ్ ఎంటైర్ క్రిప్టోనియన్ మిలిటరీకి జనరల్ మీన్స్ తను డెఫినెట్ గా క్రిప్టాన్ క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ జెనెటిక్స్ అవుతుంది. సో అన్ని వందల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ని డిఫీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ డూమ్స్ డే. ఇది బీవీఎస్ సూపర్ మ్యాన్ కన్నా చాలా స్ట్రాంగర్ వన్. టెక్నికల్ గా తన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డూమ్స్ డే బేస్ డూమ్స్ డే. ఈ బేస్ డూమ్స్ డే కూడా సూపర్ మ్యాన్ ని ఈజీగా చంపగలదు. అంత స్ట్రాంగర్ వన్ అది. అందులోనూ సూపర్ మ్యాన్ క్రిప్టోనైట్ గ్యాస్ వల్ల చాలా వీక్ అయ్యాడు. బట్ స్టిల్ క్లైమాక్స్ లో వండర్ మ్యాన్ అండ్ బ్యాట్ మ్యాన్ హెల్ప్ తో తనని డిఫీట్ చేయగలిగాడు. ఆబ్వియస్లీ తను కూడా డౌన్ అయ్యాడు. బట్ ఇక్కడ సూపర్ మ్యాన్ చనిపోలేదు. ఈవెన్ పల్స్ కూడా ఇవ్వలేనంత డీప్ గా తన బాడీ షట్ డౌన్ అయింది అంతే. చెప్పాలంటే ఒక రోబోట్ లా. అలా జస్టిస్ లీగ్ లో మదర్ బాక్స్ అండ్ ఫ్లాష్ స్పీడ్ ఫోర్స్ లైట్నింగ్ తో మళ్ళీ రిజరెక్ట్ అయ్యాడు. తన లైఫ్ ఫోర్స్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. మదర్ బాక్స్ తో రిజరెక్ట్ అవ్వడం వల్ల సూపర్ మ్యాన్ బీవీఎస్ వర్షన్ కన్నా వే స్ట్రాంగర్ గా మారాడు. ఎగ్జాంపుల్ బీవీఎస్ లో నియర్లీ సూపర్ మ్యాన్ కి ఈక్వల్ గా వండర్ ఉమెన్ డూమ్స్ డే తో ఫైట్ చేస్తుంది. కానీ జస్టిస్ లీగ్ లో వండర్ ఉమెన్ అండ్ తనతో ఈక్వల్ గా ఉన్న ఆక్వామ్యాన్, సైబర్గ్, ఫ్లాష్ లను ఎంటైర్ జస్టిస్ లీగ్ ని స్వెట్ లేకుండా సింగిల్ హ్యాండెడ్ గా సూపర్ మ్యాన్ ఓవర్ పవర్ చేశాడు. మూవీ క్లైమాక్స్ లో ఎంటైర్ జస్టిస్ లీగ్ ని భయపెట్టిన స్టెఫెన్వుల్ఫ్ ని కూడా ఒక చీమని నలిపేసినట్టుగా చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేశాడు. అండ్ మీలో మెనీ పీపుల్ కి తెలియని ఒక విషయం ఏంటంటే మ్యాన్ ఆఫ్ స్టీల్ వాచ్ పార్టీ షోలో జాక్ స్నైడర్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. క్రిప్టాన్ డిస్ట్రాయ్ అవ్వక ముందు అక్కడి పీపుల్ ఆల్రెడీ ఒక డూమ్స్ డే ని క్రియేట్ చేశారు. బట్ సాడ్లీ ఆ డూమ్స్ డే క్రిప్టాన్ నుండి ఎస్కేప్ అయి క్రిప్టాన్స్ వన్ ఆఫ్ ది మూన్ ని డిస్ట్రాయ్ చేసింది. చాలా సంవత్సరాలకి ఈ డూమ్స్ డే మన స్టెఫెన్వుల్ఫ్ తో ఫైట్ కూడా చేసింది. బట్ ఆ బ్యాటిల్ లో ఎవరు గెలవలేదు. సో దీంతో ఈజీగా చెప్పేయచ్చు స్టెఫెన్వుల్ఫ్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ వర్షన్ ఆఫ్ డూమ్స్ డే లెవెల్. అండ్ ఆ డూమ్స్ డే మూన్ ని కూడా డిస్ట్రాయ్ చేయగలిగిందంటే స్టెఫెన్వుల్ఫ్ ని కూడా ఒక మూన్ బస్టర్ గా కన్సిడర్ చేయొచ్చు. బట్ అలాంటి మూన్ బస్టర్ ని కూడా సూపర్ మ్యాన్ నెగటివ్ డిఫరెన్షియేషన్ తో ఫైట్ చేశాడు. సో ఇవి సూపర్ మ్యాన్ స్ట్రెంగ్త్, స్టామినా, స్పీడ్, డ్యూరబిలిటీ ఫీట్స్ అండ్ అదర్ ఎబిలిటీస్. సో వీటన్నిటితో తన పవర్స్ ని డెమోన్స్ట్రేట్ చేస్తే టెక్నికల్ గా తన స్టోరీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ సగం డెవలప్మెంట్ స్టోరీతో తన పవర్స్ ని చూస్తే లో గ్యాలక్సీ లెవెల్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, FTLS ఫాస్టర్ దెన్ లైట్ స్పీడ్, సోలార్ సిస్టమ్ లెవెల్ అటాక్ పొటెన్సీ, నియర్లీ యూనివర్సల్ లెవెల్ క్యాండిడేట్స్ ని కూడా ఫైట్ చేసే అంత స్టామినా సూపర్ మ్యాన్ దగ్గర ఉంది. సో ఇది ఈరోజు వీడియో. మరి వీడియో నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ ఎవరి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే మీ DC ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మన యానిమీ యూట్యూబ్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.